కేచరి ముద్ర అని ఒకటి ఉంటుంది. ఇది మెడ భాగానికి నాలుకకి మంచి ఎక్సర్సైజ్ అనేది మన యోగ శాస్త్రం చెప్తోంది. ఏపీలో ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు 6 హామీలు ఇచ్చారు, అమలు కాలేదు అని కొందరు నాలిక మందం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అలాంటి నాలిక మందం వాళ్ళకి ఈ కేచరి ముద్ర అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. జనం అందరూ మరీ ముఖ్యంగా పథకాలు రాని వాళ్ళు ఈ కేచరి ముద్ర ప్రాక్టీస్ చేస్తే కనుక అధికారంలో ఉన్న పార్టీకి రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత 4వది అతి ముఖ్యమైన ఆసనం వీరభద్రాసనం. వృక్షాసనం లాంటివి దీనికి ప్యారలల్గా ఉంటాయి. అంటే ఈ వీరభద్రాసనం అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? పైన చెప్పిన 3 ఆసనాలు ఆశించినంత ప్రయోజనం ఇవ్వలేదు అనుకున్నప్పుడు ఈ వీరభద్రాసనం అనేది చాలా ముఖ్యం. వీరభద్రాసనం ఇంపాక్ట్ ఏంటో తెలుసా? బాడీని మొత్తం ఉత్తేజితం చేసి ఫైటింగ్ స్పిరిట్ పెంచుతుంది. కొట్లాటకి దిగటానికి, ఢీ కొట్టడానికి, ఎదురుదాడి చేయడానికి వీరభద్రాసనం చాలా అవసరం అన్నమాట. మనం ఎదురుదాడి చేయాలి అంటే ఆ పాట పెట్టుకుని ఈ ఆసనం వేస్తే కనుక మనకి కొంతవరకు టెంపరరీ రిలీఫ్ ఉండే అవకాశం ఉండొచ్చు.